శంకరి ఇల్లు పందబతుకనే కట్టినావు ఎన్ని రూపాయలు అయినాయా? 25 లక్షలు అయినాయి. పర్వాలేదు మంచిగానే కట్టినావు ఇల్లు. అయితే కానీ అసలు మీ సంగతి ఏంది? ఏమో పొద్దున్న నుంచి మీరు మొత్తం నా ఇంటి చుట్టూ తిరుగుతారు. అరే ఏం అర్థమైతే మీ సంగతి అసలు నాకు ఇంత కూడా. అట్లా మాట్లాడితే ఊళ్ళో బామారిది మేనోనివి అత్తుడు పోవడం నాకు హక్కు లేదానే? చూడరా మీ మామ అవుతారు అత్త అవుతుంది మరతలు అవుతారు. మీ ఇంటికి రావద్దా మేము? ఊళ్ళో బామ్మారు అయితే ఎవరు ఒక్కరు వచ్చి కూర్చుంటారు, ముచ్చట పెడతారు, అన్న పని అంటే పని చేస్తారు. ఈ గుంపు వచ్చరేంది? ఏమో మీ ఇంట్లో భోగెట్లు లేకుండా వచ్చారేంది? అందుకోసం కాదు. మరి ఎందుకు వచ్చి అన్నట్టుగా మాట్లాడతాను ఏందన్న? కాచెల్లే ఏంది అసలు మీ సంగతి అర్థమైతలేదు, మీ ఉద్దేశం అర్థమైతలేదు నాకు ఇంత కూడా. నేను అడగకుండా పాల ప్యాకెట్లు సేమియా ప్యాకెట్లు తీసుకొచ్చి నీ కొడుకు ముందుగా పొద్దుగా పోయి తర్వాత ఇద్దరు వచ్చారు. ఇప్పుడు మొత్తం గుంపు వచ్చేస్తుంది ఏంది? నేను ఆడికి ఓ పెద్ద మనిషిని తీసుకొని వద్దాం అనుకున్నా. మా బామ్మారిదేనే మేనోడు, మా ఇద్దరి మధ్యలో మంది ఎందుకు పెద్ద మనిషి ఎందుకని అనుకున్నా. కానీ నువ్వు గిట్లా పాప రారా అంటావని ఎగిరపడతావని నేను అనుకోలే. ఏంది పెద్ద మాట ఎందుకన్నా? ఏంది వీళ్ళంత గమ్మతిగా మాట్లాడతాను?